నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు మంగళగిరిలో పదవి బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులు సహా 3,000 మంది పాల్గొననున్నారు. ఈ భేటీలో పారదర్శక పాలన, ప్రజాసేవ చేయాలని పవన్ సూచించనున్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని పిలుపునివ్వనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. పనితీరు బాగాలేని వారిని పిలిపించి పార్టీ కౌన్సిలింగ్ ఇస్తుందన్నారు. అందరికీ పార్టీనే సుప్రీమని, ఎవరైనా పార్టీ ఆదేశాల్ని తప్పక పాటించాలని సూచించారు. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతమన్నారు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీ నిర్ణయానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. నేడు తెలంగాణ జలవనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, పర్యావరణ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జైపూర్ మండల పరిధిలోని ఇందారం జాతీయ రహదారి 363పై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఏ కాంగ్రెస్ నేతతో తనకు విభేదాలు లేవని డీకే శివకుమార్ తెలిపారు. సీఎం తాను అన్నదమ్ములా కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలందరూ కలిసి పనిచేస్తున్నారు. వారంతా నా స్నేహితులు, సహోద్యోగులు. నేను ఎవరితోనూ గొడవ పడను. ఇప్పటి వరకు వారు ఏ సమస్యపై వ్యాఖ్యానించలేదు. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై నేను స్పందించాను తప్ప ఎవరిపైనా కాదన్నారు. రాజన్న మా ఎమ్మెల్యే, మాతో పాటు మంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయనను కలుస్తానని చెప్పారు. ఆరావళి పర్వతాల ఎత్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఆందోళనలకు దిగారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని నారాయణపూర్ జిల్లాలో గిరిజనులు నిరసన చేపట్టారు. బహుళజాతి సంస్థలు చేపట్టే మైనింగ్తో అడవుల్లో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, తద్వారా ఆదివాసీల మనుగడపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు పునః సమీక్షించకపోతే దేశంలో అడవులు కనుమరుగవుతాయని నిరసనకారులు అంటున్నారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్, ద్రాస్, కార్గిల్ పరిసరాలు ఎడతెరిపి లేని మంచుతో ధవళవర్ణం సంతరించుకున్నాయి. జోజిల్లా కనుమల్లో నిరంతరం మంచు వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది. స్కీయింగ్ సిటీ ఎటు చూసినా శ్వేతవర్ణం సంతరించుకోవడంతో పర్యాటకుల రాక మొదలైంది. పర్యాటక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -1.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. శ్రీనగర్, సోనమార్గ్, కుప్వారా, పహల్గాంలో కూడా భారీగా హిమపాతం పడుతోంది. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచాయి. ఉత్తరప్రదేశ్
సిరప్ రాజకీయ దుమారానికి దారితీసింది. దగ్గు, విరేచనాలకు వాడే కొడైన్ సిరప్ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. దీనిపై సమాజ్వాదీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన చేశారు. అక్రమ కొడైన్ సిరప్ వ్యాపారంలో పాలు పంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారం వల్ల పేద పిల్లలు మరణించారని వారు ఆరోపించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొడైన్ సిరప్ వ్యాపారంలో సమాజ్వాదీ పార్టీ నేతల ప్రమేయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీఎం యోగి ప్రకటించారు. ఇండోనేషియా సెంట్రల్ జావా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తను వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి పెద్ద కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా అందులో 15 మంది స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 19 మందికి గాయాలయ్యాయి. టీ20 కెరీర్లో కీలక మైలురాయిని చేరుకున్న భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 25 రన్స్ చేయడంతో 4000 రన్స్ పూర్తి చేసింది. దీంతో టీ20లో 4000 రన్స్ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అలాగే 3227 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న ఆమె ఫాస్టెస్ట్గా 4000 రన్స్ చేసిన క్రికెటర్గా నిలిచింది.